నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. శ్రీనివాస్ గారు, ఈరోజు మనం మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన అంశం నిన్న ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి పరిణామం. బహుశా నాకు తెలిసినంత వరకు, నాకు అవగాహన ఉన్నంత వరకు, నేను ఇంతవరకు అయితే ఏ రాజకీయ నాయకుడి అంతిమ సంస్కారాలు, ఏ రాజకీయ నాయకుడి యొక్క చివరి కడసారి వీడ్కోలు అంత వివాదాస్పదం కావటం, అంతటి ఆ ఆ రకమైన పరిస్థితులు ఉత్పన్నం కావటం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు. ఆఖరికి సముచితంగా ప్రభుత్వ లాంఛనాలతో, పోలీసు గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రభుత్వం ముందుకొచ్చినా సరే, దాన్ని కూడా వద్దని చెప్పి తిరస్కరించి మరి వివాదాస్పదం చేసినటువంటి పరిస్థితులు కూడా నేను ఎక్కడ చూడలేదు. ప్రభుత్వాలు ఏదన్నా ప్రభుత్వ లాంఛనాలు, గౌరవ లాంఛనాలు అంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. జాతీయ పతాకాన్ని ఆ పార్థివ దేహం మీద ఉంచడం అనేది ఒక పెద్ద గౌరవ సూచకంగా భావిస్తారు. దాన్ని కూడా తిరస్కరించి ఆ గౌరవానికి కూడా నోచుకోకుండా చేయాలనేటటువంటి ప్రయత్నం, కన్న కూతురికి కూడా కడసారి చూపు దక్కనివ్వకుండా చేసినటువంటి ప్రయత్నం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఈ పర్సనల్ విషయాలు మనం మాట్లాడటం కాదు, కానీ అధికార లాంఛనాలు తిరస్కరించడం అనేది అది ముద్రగడకు అవమానం. అది ముద్రగడపై కక్ష సాధి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చేసిన సేవలని అవమానించటం. 4 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా, 2 క్యాబినెట్లలో మంత్రిగా, ఏది ఇటు ఎన్టీఆర్ క్యాబినెట్, ఇటు చెన్నారెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం, విశిష్ట సేవలు, ఏది 50 ఏళ్ల అనుభవం, 74 ఏళ్ల వయస్సు. అంటే రాజశేఖర రెడ్డికి సమకాలికుడు, లేకపోతే చంద్రబాబు నాయుడికి సమకాలికుడు, కెఈ కృష్ణమూర్తి, అశోక్ గజపతిరాజు, వీళ్ళంతా 78 బ్యాచ్ ఉద్దండులు, దిగ్గజ రాజకీయ నాయకులుగా చెప్పుకుంటాం. అట్లాంటి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో అధికార లాంఛనాలను జరపనీయకుండా అడ్డుకోవడం, అది ముద్రగడకు అవమానం. ఆయన చేసిన సేవలకు అవమానం. అసలు కాపు సమాజానికే అవమానం, ఆంధ్రప్రదేశ్కే అవమానం. అది ప్రభుత్వంకి అవమానం కాదు, అది 2 తెలుగు రాష్ట్రాలకు అవమానం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ అవమానం. ఎందుకంటే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశాడు. ఏది ఆయనకి నివాళులు అర్పిస్తూ కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి, తెలంగాణ నాయకులంతా నివాళులు అర్పించారు. ఆయన సహచరులుగా పనిచేసిన వాళ్ళు, అనుచరులుగా పనిచేసిన వాళ్ళు. అట్లాంటి మహానాయకుడికి అంతిమ నివాళి ప్రభుత్వ పరంగా తుపాకులు పేల్చడం, లేకపోతే బ్యాండ్ వాయిద్యాల మధ్య తీసుకెళ్లడం, ఆలపించటం జాతీయ గీతం, వీటన్నిటిని తిరస్కరించారంటే జాతీయ గీతానికి అవమానం. ఇది భారత జాతీయతకి అవమానం అయ్యా. ఏంటి ఇదేదో చంద్రబాబు కాదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ కాదు. వాళ్ళు వ్యక్తులు అప్రస్తుతం. ఇక్కడ ఏంటిది? ఇది ప్రభుత్వానికి అవమానం, ప్రజలకు అవమానం, ఏది కాపు సమాజానికి అవమానం. నేను అంటోంది అదే. అధికార లాంఛనాలు తిరస్కరించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కక్ష తీర్చుకున్నాడు. ఈ రాజకీయం చేయడం ద్వారా ఆయన అంత్యక్రియలని ముద్రగడపై కక్ష తీర్చుకున్నాడు, కాపులపై కక్ష తీర్చుకున్నాడు. అంటే కొంతమంది కాపులు కానీ నిన్నొచ్చి పాడమోయటం ద్వారా ఆయన ఇమేజ్ బాగా పెరిగిందని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చేవాడు కూడా లేకపోలేదు కదా. అది మొసలి కన్నీరు. ఏది ఏదంటారు చూసారా, అమ్మకి ఏంటది అన్నం పెట్టినాడు పెన్నమ్మకి బంగారు గాజులు చేస్తానన్నాడు. వాళ్ళ నాన్న పదే పదే అదే సామెత చెప్పేవాడు, గుర్తుందా? రాజశేఖర రెడ్డి ప్రసంగాలు వింటావు కదా నువ్వు కూడా. ఎప్పుడు ఆయన అదే చంద్రబాబును విమర్శించడానికి వాడేవాడు ఆ సామెత. అమ్మకి అన్నం పెట్టినాడు, చిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడు అన్న. ఇది ఇవాళ తన కొడుక్కే బాగా వర్తిస్తోంది కదా. తండ్రి పాడి మోసాడా, చిన్నాన్న పాడి మోసాడా, నరికి చంపారు. అసలు తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో ఖండాలుగా విడిపోతే ఏ అవయవం తెగి అవతల పడితే అక్కడికి వెళ్ళాడా? పౌరాల గుట్ట దగ్గరికి వెళ్ళాడా? భారతీ మేడం వెళ్ళింది పాపం నడుచుకుంటా చివరిలో ఆ ప్రాంతానికి. అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రికి, లేకపోతే పినతండ్రికి సంస్కారాలు, అంత్యక్రియలు అక్కడ లేదు. కానీ ఇక్కడ ముద్రగడ పద్మనాభంపై మొసలు కన్నీరు గారిస్తే జనం నమ్ముతారా?
మొత్తానికి అతను ఎవరు కొత్త వ్యూహకర్త వచ్చాడా? వాళ్ళ కూతురు కూడా అన్నది కదా, నెల రోజుల నుంచి మా నాన్న హాస్పిటల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గాని ఆయన నాయకులు గాని ఆయన పరివారం గాని కనీసం ఎవరు పరామర్శించడానికి కూడా రాలేదు, వాడుకొని వదిలేయడమే మీ ఇది. అదే ఒక రౌడీ షీటర్ చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చాడు సాయి కృష్ణ ఇష్యూలో అని చెప్పేసి గతంలోనే ఆయన బతికుండగానే విమర్శిస్తూ ట్వీట్ కూడా చేసింది కదా. వాస్తవం అది. ఏది ఇప్పుడు కొత్త వ్యూహకర్త వచ్చినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డికి, అందుకే మార్చి పాడి మోసాడా? ఎవరతను? కపిల్ సాహు. కపిల్ సాహు విజయ్ పనిచేశాడట. ప్రశాంత్ కిషోర్ అయిపోయాడు, రిషిరాజ్ అయిపోయాడు, ఇప్పుడు ఏదో విజయ్ ఏదో గెలిపించాడని తెచ్చుకున్నాడా? ఈ మధ్య అదే నడుస్తుంది 2 రోజులుగా. కపిల్ సాహు చెప్పాడా పాడి మోయమని? బెడిసి కొట్టిందా ఈ వ్యూహం కూడా? అంటే ఎలా నమ్ముతుంది కాపు సమాజం జగన్మోహన్ రెడ్డిని? 5 ఏళ్లు నువ్వు ముఖ్యమంత్రిగా, అసలు పాదయాత్రలో అదే గోదావరి జిల్లాల్లో చెప్పాడు రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదని. చంద్రబాబు ఇచ్చినట్టు కాపు రిజర్వేషన్లు రద్దు చేసింది ఎవరు? ఆ రోజు ఆయన 10% రిజర్వేషన్ ఇచ్చాడు. అప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 10% ఇవ్వాలి అనేసరికి ఏం చేయాలో తెలియక చంద్రబాబు ఏం చేశాడు? ఈడబ్ల్యూఎస్ 10% లో 5% కాపులకి అన్నాడు. అంటే అటు 10% పోయింది. చంద్రబాబు ఇచ్చిన ఈ 5% కూడా లేకుండా చేసింది ఎవరు? కాపు కార్పొరేషన్ పెట్టింది చంద్రబాబు అయితే దాన్ని నిర్వీర్యం చేసింది ఎవరు? 2014-19 మధ్య కాపు 4,000 కోట్లు. సార్ డివి శ్రీనివాస్ గారు, మీకు విచిత్రంగా అనిపించట్లేదు? కాపుల రిజర్వేషన్ కోసం జీవితాంతం పోరాడినటువంటి వ్యక్తికి కాపు రిజర్వేషన్ తీసేసినటువంటి వ్యక్తి నివాళులు అర్పించి పాడమోయటం విచిత్రంగా లేదు? చనిపోయిన ఆయనేమో జీవితాంతం రిజర్వేషన్ల కోసం పోరాటం అన్నాడు, నా తుది శ్వాస వరకు ఇక ఆఖరి రక్త పొట్టు వరకు అదే అని ఉద్యమ నాయకుడిగానే పేరు పొంది చనిపోయాడు. ఈయన ఎవరైతే ఆ ఇచ్చిన రిజర్వేషన్ కూడా పీకేశారో వాళ్ళు వచ్చి రోజు ముందు వరుసలో పాట మోస్తున్నారు. ఆ పాడి మోసేటప్పుడు ఆ దృశ్యం స్క్రీన్ మీద చూసేటప్పుడు ఈ పళ్ళాలు స్పూన్లు మోగించాల. పళ్ళాలు స్పూన్లు అనే మోగించే ఉద్యమం తీసుకున్నాడు ఆయన. ఎవరు? పద్మనాభం. అప్పట్లో అందరినీ పళ్ళాలు స్పూన్లు కొట్టమన్నాడు. అంటే ఇవాళ ఎవరు కాపు ద్రోహి, ఎవరు కాపు బంధు వాళ్ళకి తెలియదా? అంటే నువ్వేదో నమ్మించినంత మాత్రాన ఈ జిమ్మిక్స్ కి కాలం చెల్లింది కిషోర్. ఏది నీ మనసులో ఉండాలి ప్రేమ, నీ మనసులో ఉండాలి సేవ చేయాలి, వాళ్ళకి ఏదో ప్రతిఫలం ఇవ్వాలి. అది వెనకబడినటువంటి సమాజం. కాపులు ఇప్పటికీ కూడా కడు పేదరికంలో ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం నువ్వేం చేశావు? అంటే అందరికీ ఇచ్చే ప్రభుత్వ పథకాలే వాళ్ళకు కూడా వాటా చూపించి కాపులకి ఇంత చేశానంటే నమ్ముతారా? ఎందుకు ఓడిపోయాడు? అరే మీరు ఇందాక మాట్లాడుతున్నారు క్రాంతి పట్ల నిర్దయ. ఏది ఇవాళ పద్మనాభం కూతురు కడసారి చూపుకొచ్చిందయ్యా. తండ్రిని కడసారి చూడటానికి వచ్చినటువంటి క్రాంతి పట్ల అసలు ఆ విధంగా వ్యవహరించారంటే ఆ బిడ్డ ఇక చివరికి విలపిస్తూ రోధిస్తూ ఇంటికి పోయి స్క్రీన్ మీద చూసుకునే పరిస్థితి. ఆ తండ్రిని స్క్రీన్ మీద వాటేసుకుని కన్నీరు మున్నీరు అవుతున్న క్రాంతి ఏం సందేశం ఇచ్చింది ఈ కుటుంబం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా పద్మనాభం కుటుంబంతో ఆడుకున్నారు. అంటే నీ తండ్రికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగాల, నీ పినతండ్రికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగాల, కానీ గిరి తండ్రికి అవసరం లేదా? అంటే గిరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎట్లా యూజ్ అండ్ త్రో వాడుకుని వదిలేస్తున్నాడో పద్మనాభం ఫ్యామిలీయే ఒక ఉదాహరణ జగన్ యొక్క యూజ్ అండ్ త్రో పాలసీకి. దురదృష్టం అన్నమాట. ఇవాళ కాపు సమాజం కూడా మేల్కోవాలి, కాపు సమాజం కూడా ఇవాళ చైతన్యవంతులు కావాలి. ఏంటంటే పవన్ కళ్యాణ్ని చంద్రబాబుకు దూరం చేయాలని కుట్రలు చేశారు. అదేటు అయ్యేటట్టుగా లేదు, దూరం చేయలేకపోగా ఇంకో 15 ఏళ్ళు ఆయనే సీఎం అన్నాడు. ఇంకో 15 ఏళ్ళు ఈ ప్రభుత్వమే ఉంటుంది, అప్పటికి కానీ జగన్ చేసిన నష్టం భర్తీ కాదన్నాడు. దాంతో ఏం ప్లాన్ వేశాడు? ఓహో పవన్ కళ్యాణ్ని చంద్రబాబుకు దూరం చేయలేం కాబట్టి కాపుల్ని పవన్ కళ్యాణ్కి దూరం చేద్దాం. అబ్బు అసలు ఎప్పుడూ లేనిది తోట త్రిమూర్తులు లేకపోతే అంబటి రాంబాబు పేరుని నాని వాళ్ళంతా మీటింగ్ పెట్టడం, కరణం ధర్మశ్రీ లేకపోతే
గుడివాడ అమర్నాథ్, ఆ ఆ కాపుల వైసీపీ సమావేశం అంటూ ఒక ఏదో తీర్మానాలు చేశామని బిల్డప్. నవ్వుల పాలై ఏది ప్రతి వ్యూహం బెడిసి కొట్టింది. కారణం ఏంటి? అక్కడ సమస్య లేదు. లేని సమస్యను చిత్రించి ఒక రకంగా ప్రజల్లో అపోహలు పెంచి ఉద్రిక్తతలు పెంచాలన్నది, కమ్మ కాపు మధ్య కుంపటి పెట్టాలని అడుగడుగున ప్రయత్నాలే. అరే కందుకూరులో ఇద్దరు మిత్రులయ్యా, ఏదో వివాదం, ఆర్థిక వివాదం, అప్పులు లేకపోతే చెల్లింపులు, ఒకడు చంపాడు, ఒకడు చచ్చిపోయాడు. వెంటనే అక్కడ తెచ్చాడు ఏంటది? కమ్మ కాపు. కమ్మాడు కాపుని చంపాడు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రాణమిత్రులు కలిసి వ్యాపారం చేస్తారు. వాళ్ళిద్దరూ చేసుకుంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంట. అదే కందుకూర ఎక్కడ, అది నెల్లూరు దగ్గర అనుకుంటాను. అంటే వాళ్ళిద్దరూ చేసుకున్నది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఎక్కడ దాకా ఎందుకు? అంబటి రాంబాబు ఏమని చెప్పాడు? నా ఇంట్లో ఏమన్నాడు, నలుగురువే కాపులవి, నా అల్లుళ్ళంతా ఇతర కులస్తులే అని చెప్పాడు. అంబటి రాంబాబే చెప్పాడు కదా. ఎవరింట్లో ఇవాళ దాసనారాయణరావు ఇంట్లో కానీ, లేకపోతే చిరంజీవి ఇంట్లో కానీ, అందరి ఇళ్లలో కూడా ఇప్పుడు వంగవీటి రంగా చేసుకున్నది ఎవరిని? రత్నకుమార్ ఏ కులం? అంటే ఇంత గొప్పగా నాయకులు ఆలోచించి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటుంటే వీళ్ళేమో క్యాస్ట్ పాలిటిక్సా? అంటే జనం ఎలా నమ్ముతారు? కులం ముసుగేసుకుని నువ్వు రాజకీయం చేస్తానంటే నమ్ముతారా? అసలు నేరానికి కులం ఏంటి? అతను ఎవరు? సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ, లాకప్ డెత్ ఏంటది? గాదే సాయి కృష్ణ 23 కేసులు ఉన్నాయి. అతన్నే సాక్షి ఛానల్లో ఏమని రాశారు? పిల్ల సాయి రౌడీ షీటర్ నవీన్ రెడ్డిని చంపాడు అని రాశారు. ఇదే సాక్షిలో పిల్ల సాయి రౌడీ షీటర్ అని అతని మీద 23 కేసులు ఉన్నాయని రాసింది ఫస్ట్ టైం సాక్షి పేపర్. అదే సాక్షి పేపర్ లో మళ్ళా కాపు యువకుడు, గిగ్ వర్కరు గాదే సాయి కృష్ణ. అప్పుడు పిల్ల సాయిని ఎందుకు రాశావు? అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా అడ్డం పెట్టుకుని కాపులందరినీ రెచ్చగొట్టే కుట్ర. ఇంకా నయం ఆ సిఐ కాపు అంట, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ పాపం బయటపడ్డట్టున్నారు. అంటే ఎలాంటి రాజకీయం జగన్ ఆడుతున్నాడు? పులి మీద స్వారీ చేస్తున్నాడు, కులం మీద స్వారీ చేస్తున్నాడు, మతం మీద స్వారీ చేస్తున్నాడు. ఏం చేస్తాడు? ఏం జరుగుద్ది? దిగాడనుకో మింగేస్తుంది ఆ పులి. అంటే ఇప్పుడు ఆ పులి మీద నుంచి దిగలేడు, స్వారీ చేయలేడు. ఏమి సర్కస్, మామూలు సర్కస్ ఆడుతున్నా. జమినీ సర్కస్ ని మించిపోయింది జగన్ సర్కస్.